హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు 1:10 అవుతుంది ఇప్పుడైతే స్టార్ట్ చేసిన వ్లాగ్. సో మొత్తం కొంచెం డిస్టర్బెన్స్లో అయితే ఉందన్నమాట నా మైండ్. ఎందుకంటే సిచ్యువేషన్ వచ్చి లాస్ట్కి పిల్లల బుక్స్ కూడా కొనలేని స్టేజ్ వచ్చేసింది. ఒకటేసారి మాకు షాప్ నడుస్తూనే అంత అని చెప్పిన కదా. సో షాప్ ఇంకా ఐడి ఓపెన్ అయ్యే వరకు 3 months పడుతుంది అంటున్నారు. ఇంకా మీతో షాప్లో వచ్చే అమౌంట్ డైలీ ఫైనాన్స్లు, చిట్టీలు, అవి ఇవి అనేసి వచ్చినట్టుగా బయటకే పోతున్నాయి. చాలా టైట్ అయింది అసలు సిచ్యువేషన్ చెప్పాలంటే. మాకు ఎందుకో తెలియదు, ఈ ఇయర్ అంతా సూపర్గా నడుస్తుంది. ఖచ్చితంగా ఒక 1 month అన్న 1 or 2 months ఖచ్చితంగా సఫర్ అవుతాం. ఆ టైంలో ఇంట్లో ఒక్క 10 రూపాయలైనా దొరుకుతాయని డబ్బాలు పర్సులు ఎత్తుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ సిచ్యువేషన్ ఖచ్చితంగా వస్తుంది. నేను ఇది 4 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఈ ఇయర్ మేము అనుకున్నాము, ఈ ఇయర్ టైట్ లేదు, మంచిగా అవుతుంది అని. నేనైనా సరే ఖచ్చితంగా నేను అనుకుంటూ ఉంటానన్నమాట. ఈ ఇయర్ మంచిగా నడిచింది, ఎక్కడ ఇబ్బంది లేదు, అమౌంట్ మంచిగా వస్తుందని. కాకపోతే ఈ ఇయర్ ఒక ఇంపార్టెంట్ పని అని చెప్పిన కదా. సో ఆ ఇంపార్టెంట్ పని వల్ల మాకు చాలా అమౌంట్ అక్కడ సైడ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో అదే టైంలో మాకు ఐడి బ్లాక్ అవ్వడం వల్ల సిచ్యువేషన్ చాలా టైట్ అయిపోయింది. వచ్చిన డబ్బులన్నీ కూడా డైలీ ఫైనాన్స్లు కట్టేస్తున్నాడు. సో చాలా వరకు చెప్పాలంటే అప్పులు పెరిగిపోయినాయి. అప్పులు అంటే మాకు ఆల్మోస్ట్ 5 to 6 వరకు, 6 కాకపోయినా 5 వరకు అయినా సరే 5.5 వరకు మాకు బయట నుంచి అమౌంట్ వచ్చేది ఉంది. ఒకప్పుడు మేము వాళ్ళకి అనేది ఇచ్చినాం అనమాట. వాళ్ళ సిచ్యువేషన్ ఇంకా అప్పులకి ఇచ్చినాం మేము. వాళ్ళు మాకు టైంకి ఇస్తారు. మేము చెప్పినా కూడా మాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఆ టైం కల్లా మాకు అమౌంట్ కావాలంటే ఇస్తామని చెప్పేసి తీసుకున్నారు. ఇప్పుడు అడుగుతుంటేనేమో ఇట్లే ఉంటుంది కదా, అడిగేటప్పుడు ఒకలా ఉంటుంది, తర్వాత మనమే మన డబ్బులను అడుక్కొని ఇవ్వండి అని ఎంట పడతా కానీ ఒకలాగా ఉంటుంది. ఇంకా అప్పులు ఇచ్చిన వాళ్ళ బాధలు తెలుసు కదా. సో అట్లయిందనమాట. మాకు వచ్చే అమౌంట్ అనేది మొత్తం జామ్ అయిపోయింది. షాప్లో ఐడి క్లోజ్ అయింది. వచ్చిన అమౌంట్ ఏమో డైలీ ఫైనాన్స్లో కట్టేస్తున్నాము. సిచ్యువేషన్ చాలా టైట్ అయిపోయేసరికి ఇంకా అప్పులు చేస్తున్నాము అనమాట. ఇంకా మాకు ఇచ్చేవాళ్ళు కూడా ఇంకా 2 months 3 months అని చెప్తున్నారు. సో ఇంకా ఈ గ్యాప్లో ఏమైనా చిట్టీలు లేపేసి ఏదో ఒకటి చేసేసి మేమైతే అప్పులైతే తీసుకున్నాం ఒక పని కోసం అని చెప్పేసి. డబ్బులంతా అక్కడికి వెళ్తున్నాయి. సో మాకు వచ్చే అమౌంట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ అప్పు చేసినా సరే వాళ్ళు ఇచ్చినప్పుడు అక్కడ కట్టేద్దామని చెప్పేసి, మాకు వచ్చే అమౌంట్ ఉన్నా సరే వాళ్ళు ఇవ్వకపోవడంతో మేము మళ్ళీ అప్పు చేసుకొని అక్కడ ఇంట్రెస్ట్లు కట్టుకోవాల్సి వస్తుందన్నమాట. సో మొన్ననే ఒక 1 lakh ఏమో తీసిండు అండ్ ఈరోజు మళ్ళీ 1 lakh తీసినాం అనమాట. ఈరోజు తీయనికి కారణం ఏంటంటే కొన్ని ఉన్నాయి, ఆ పని కోసం ఇంకొంచెం అమౌంట్ వేసేది ఉంది. ప్లస్ పిల్లలకి బుక్స్ మొన్ననే వెళ్ళారు కదా, గురువారం శుక్రవారం వెళ్ళారు, బుధవారం గురువారం వెళ్ళారు, శుక్రవారం మొహరం అని చెప్పి హాలిడే ఇచ్చారు. మళ్ళీ ఈరోజు వెళ్ళారు. జస్ట్ ఈ 3 days వెళ్ళారు అంతే. బుక్స్ అని మొత్తుకుంటున్నారు అనమాట. ఇంకా పిల్లలకు కూడా ఏం తెలుసు, వాళ్ళకి స్కూల్లో టీచర్స్ బుక్స్ తీసుకురండి అని వాళ్ళు టీచర్స్కి చెప్తారు. టీచర్స్ వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు మన్నట్ని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళు ఆఫ్టర్నూన్ అన్నం తినిపించడానికి వెళ్ళినా పొద్దునైనా సరే బుక్స్ ఎప్పుడు అని రిపీటెడ్గా అడుగుతూ ఉండడంతో ఇంకా కొన్ని వర్క్స్ ఉండడంతో మళ్ళీ 1 lakh అప్పు వేయాల్సి వచ్చింది. చూస్తూనే లక్షలు అప్పు పెరిగిపోతుంది. కాకపోతే మాకు వచ్చేటివి ఉన్నాయి కదా, అవి వచ్చేదాకా ఇంకా ఒక 2 months 3 months అని పడుతుంది. అప్పటిదాకా మేము ఇక్కడ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్లు కట్టుకుంటా ఇది వేసుకుంటా పోవాలి. ఖచ్చితంగా ఎందుకో ఏమో తెలియదు, ఈ ఫేస్ అయితే కంపల్సరీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇయర్లో ఒక్కసారైనా కనీసం 1 month అయినా ఇంట్లో ₹1 లేని సిచ్యువేషన్స్ ఖచ్చితంగా చూస్తాం మేము. ఏంటో ఏమోలే, నేనైతే 4 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఖచ్చితంగా చూస్తాము. అండ్ చూడండి, పిల్లల బుక్స్ అమౌంట్ 9,700 మంచిగా అనిపిస్తుంది. 9,700 ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ బుక్స్కి 9,700 పట్టింది. వితౌట్ నోట్బుక్స్ అనమాట. నోట్బుక్స్ మళ్ళీ బయట కొనుక్కోవాలి. 7 ఏమో ఉంటాయి. 250కి అది ఇద్దరికి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి 7 బుక్స్ ఉంటాయంట. ఒకటి బుక్స్ 250 అంట. అంటే ఇద్దరికి మళ్ళీ అదొక 500 అవుతుంది. అంటే మొత్తం కలిపి 10,200. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ బుక్స్ 10,200. చూడండి, మళ్ళీ ఫస్ట్ టైం ఫీజు కట్టండి అని చెప్పి ఇంకొక 10 daysలో మళ్ళీ ఫోర్స్ చేస్తాడు. స్కూల్ స్టార్ట్ అయిందనుకో బుక్స్ అవి ఇవి అంటూ మళ్ళీ ప్రెషర్ పెడుతూనే ఉంటారు. మళ్ళీ మా వెన్నుగాడికి ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో స్టార్టింగ్లో షూలు తీసుకున్నాము. జస్ట్ ఒక 4 months 5 months వేసుకుంటే అవి సరిపోవట్లేవు. మళ్ళీ అవి పక్కన పెట్టేసి మళ్ళీ తీసుకున్నాం షూలు.
తీసుకుంటే ఇప్పుడు అవి అంటే ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ సగం అయిన తర్వాత తీసుకున్నాం. అప్పుడు తీసుకున్నాం, ఇప్పుడు వస్తలేవు. మళ్ళీ వాడికి టైట్ అయిపోయి కాలు తొక్కనికి వస్తలేని చెప్పేసి స్కూల్ ఇప్పుకొని కూర్చున్నాడు. మళ్ళీ వాడికి షూలు టైలు పోగొట్టుకున్నారు, ఇంకా అవన్నీ వగేరా అన్నీ కొనుక్కుంటూ ఉండాలి. స్కూల్ స్టార్ట్ అయితే పడుతుంది మూట ఇంతగానం. సో బుక్స్ వచ్చేసి ఇవి చూడండి, ఫస్ట్ క్లాస్వి ఇన్ని బుక్స్, సెకండ్ క్లాస్ ఇన్ని బుక్స్. సో ఫస్ట్ క్లాస్కి వచ్చేసి ఎంతనో అయింది, ఒకరికి 9,000. ఫస్ట్ క్లాస్కి వచ్చేసి 4,830 రూపీస్ పట్టింది. సెకండ్ క్లాస్కి వచ్చేసి 4,870 రూపీస్ పట్టింది. ఇద్దరికి ఒక 40 రూపీస్ డిఫరెంట్ ఉంది అంతే. ఇంకా నోట్బుక్స్ కొనాలి. నోట్బుక్స్ కూడా కొనడానికి వెళ్ళినా కానీ అయిపోయినాయి అంట, బుక్స్ అన్నీ అయిపోయినాయి, మళ్ళీ తీసుకురావడానికి వెళ్ళిండమ్మా అన్నది. ఇంకా వాళ్ళు తెచ్చేదాకా ఇంకా అక్కడ ఎందుకు వెయిట్ చేయడం, రేపు ఎట్లో సండేనే కదా వెళ్ళి తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఇంక ఇవి ఒకటి తీసుకొని ఇంటికైతే వచ్చేసిన. సో ఈ సిచ్యువేషన్ చెప్పాలి, ఇట్లాంటి ఫేస్ కూడా జరిగింది, యూట్యూబ్లో ఉండాలని నేను ఖచ్చితంగా ఇది చెప్తూ తీస్తున్నాను. నాకు తెలిసి మా హస్బెండ్ కోపం అవుతాడు ఇదంతా ఎందుకు తీసినా అని. మాట్లాడుతున్నప్పుడే అన్నీ మా హస్బెండ్కి నచ్చదనమాట, ఇవన్నీ ఎందుకు పెడతామని కోపం అవుతాడు. నేను చెప్పిన కదా ప్రతిది ఒకటి ఫోన్లో ఉండాలి, ఇప్పుడు కోపమైన తర్వాతకి అనేది తెలుస్తుంది, ఇట్లా అనేది అయింది మనకు అప్పుడు సిచ్యువేషన్స్ అని ఉండాలి. కాబట్టి అతను కోపమైనా సరే అట్లే తీస్తుంటా. చూడడు మ్యాక్సిమం నా వీడియోస్ అయితే చూడడు. ఒకవేళ అంటే చూడంటే కంప్లీట్గా చూడడు, టైం దొరికినప్పుడు చూస్తూ ఉంటాడు. కానీ చూసిందంటే అంటుంటాడు, ఇది ఎందుకు పెట్టినావు, అది ఎందుకు పెట్టినావు, మస్తు కోపం వచ్చింది, అది ఇది అని అంటుంటాడు. అయినా సరే నేను పెడుతుంటా, ఉండాలని చెప్పేసి పెడుతున్నా. ఎందుకంటే ఇట్లా లాస్ట్ ఇయర్ అప్పుడు కూడా జరిగింది, కాకపోతే నేను అవన్నీ పెట్టేదని కాదనమాట. నార్మల్గా చాలా విషయాలు చెప్పేదాన్ని కాదు, వద్దులే అని. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే అన్నీ ఉండాలి, అన్నీ ఉంటేనే ఏ ఫేజెస్ అన్నీ ఫేస్ చేసుకుంటూ వచ్చినాం అనేది తెలియాలని చెప్పేసి పెడుతున్నా. చెప్పాను కదా, పిల్లలు బుక్స్ కొనడానికి కూడా సిచ్యువేషన్ లేదు అసలుకి. అప్పు చేసినాం 1 lakh వరకు. ఇప్పుడు అప్పు చేసి మార్నింగ్ అమౌంట్ పడగానే ఈరోజు బుక్స్ తీసుకొని వచ్చినాం మేము. ఉంటుంది మేబీ ఆల్రెడీ ఒక 20 days నుంచి ఇట్లా జరుగుతుంది. మాకు ఐడి వస్తే అసలు చాలా చేయి తిరుగుతుంది. కానీ ఈ షాప్స్ అన్నీ నడుస్తేనే కదా, షాప్స్ కోసం ఆ ఐడీల కోసం కొన్ని లక్షలు ఊసి చేసుకున్నాం. ఏం ప్రాబ్లం అయిందో ఏమైందో బ్లాక్ చేసి పెట్టారు. అది ఓపెన్ అవ్వడానికి బ్లాక్ అని ఒకరు అంటారు, ట్రైనింగ్లో పడిందని ఒకరు అంటారు, దాని సిచ్యువేషన్ తెలియదు. కాకపోతే 3 months ఖచ్చితంగా వెయిట్ చేయాలి అది ఓపెన్ అవ్వడానికి అంటున్నారు. వెయిట్ చేయాలి, ఇంకా తప్పదు. అప్పుడు కొంచెం చేయి తిరుగుతుందని మాకు కూడా డబ్బులు ఇచ్చినామని చెప్పినాం కదా. సో మాకు ఇచ్చేవాళ్ళు కనుక టైంకి డబ్బులు ఇస్తే అసలు ఈరోజు ఇంత ఇదే ఉండేది కాదనమాట. ఇచ్చేవాళ్ళు టైంకి ఇచ్చి ఉంటే బాగుండు, కానీ ఎవడిస్తాడు ఎవడియ్యాడు. ఇప్పుడు మేము కూడా తీసుకున్నాం, కానీ నాకు కూడా అదే భయమేస్తుంది. మళ్ళీ కొన్ని మంత్స్ అయితే పెట్టుకున్నాం అనమాట, ఆ టైంలో పిచ్చేస్తామని అనుకున్నట్టు మాట మీద ఇచ్చేస్తేనే ఇంకోసారి ఈ సిచ్యువేషన్స్ ఎట్లా వచ్చినా ఇస్తారు కదా. సో నేను అదే అనుకుంటున్నాను, మాకు ఇచ్చేటోళ్ళు కనుక ఇచ్చేసి ఉంటే మేము తీసుకున్న వాళ్ళకి కూడా తొందరగా ఇచ్చేస్తుండే. ఇంట్రెస్ట్లు కూడా కట్టుకోవాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే అప్పు లక్షలు ఉక్కని ఇయ్యారు కదా, ఇంట్రెస్ట్లు వస్తే ఇదే కదా ఇస్తారు. సో ఉండాలి, ఇవన్నీ ఉండాలని చెప్పేసి పెడుతున్నా. సో పిల్లలు ఇప్పుడు తింపినికి వెళ్తుంటే కూడా బుక్స్ అనే అడిగారు. బుక్స్ తీసుకొని వాళ్ళని తీసుకొని వెళ్ళే ఆఫీస్ రూమ్కి బుక్స్ తీసుకొని వచ్చిన. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు. రేపు అట్టలు వేసుకుందాం మమ్మీ అంటున్నారు. ఇంకా వాళ్ళకి స్కూల్లో పిల్లలు అందరూ తీసుకుంటారు, వాళ్ళ క్లాస్ పిల్లలందరూ, ఇంకా వాళ్ళకు కూడా ఉంటుంది కదా. అండ్ ఈరోజు వంట వచ్చేసి పప్పు చేసిన. మా హస్బెండ్ పప్పు చేయమన్నాడు. నిన్న కూడా పప్పు చేయమంటే నేనే వేయకుండా పాలకూర చేసిన కదా, ఇంకా పాలకూర కొంచెం అట్లే ఉంది. అండ్ పిల్లలకి మార్నింగ్ వేడి తీసుకెళ్దామని పప్పు అన్నం చేసిన. ఇది వచ్చేసి నిన్న ఆఫ్టర్నూన్ చేసిన మగరన్నం, ఇది కొంచెం అట్లే ఉంది. అండ్ వెళ్ళే ముందు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేంటి, జస్ట్ ఇంటికి వచ్చిన అప్పుడు అయిపోయినాయి ఆ బట్టలు, ఒక డార్క్ వేసి వస్తా. సో కొంచెం ఇదంతా చాలా డిస్టర్బెన్స్. నాకు ఎంత సిచ్యువేషన్స్ వచ్చినా నేను ఎట్లా ఫీల్ అవుతానంటే ఇదే టైంలోనే స్ట్రాంగ్ ఉండాలి. ఇదే మనకు టెస్ట్లు పెడుతుంటారు దేవుళ్ళు, స్ట్రాంగ్ ఉంటారా లేదా అన్నట్టుగా ఫీల్ అవుతాను అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి అట్లే స్ట్రాంగ్ ఉంటాయి. ఏం కాదు, ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది, మనకు ప్రాబ్లం వచ్చినట్టు సొల్యూషన్ ఎట్లనో అట్లా వస్తుంది అని అనుకుంటా. చెప్పాలంటే నిన్న ఒక 100 రూపీస్ కోసమేమో, ఇక అదంతా వద్దులే. నిన్న ఒక సిచ్యువేషన్ అయింది, చాలా టఫ్గా అయింది. ఇన్ని రోజులైనా సరే ఉన్నవి సేవింగ్స్ అవి తీసేసి వాడేసుకున్నాము. కాకపోతే నిన్న మరీ ఏం లేని సిచ్యువేషన్ వచ్చింది. కరెక్ట్ టైంలో 1 lakh అప్ టు, అంటే ఎవరో కాదు మమ్మీ వాళ్ళే ఇచ్చిరనమాట. మమ్మీ వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించారనమాట. సో టైంకి నిన్నటిదాకా మేము సేవింగ్స్ అన్ని వాడుకున్నాం, ఇప్పుడు ఏం లేవు ఏది సిచ్యువేషన్ అనే టైంకి ఈరోజు మార్నింగ్ 1 lakh వచ్చినాయి.
అదే నేను స్ట్రాంగ్ ఉంటాను అనమాట. ఏ సిచ్యువేషన్ వచ్చినా దేవుడు ఎట్లా అట్లా హెల్ప్ చేస్తాడు. ఇదే టైంలోనే మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఇదే టైంలో మనం స్ట్రాంగ్గా ఉంటే నిన్నటిదాకా సిచ్యువేషన్ ఉంది ఎట్లరా నాయన అనుకునే లోపు ఈరోజు చేతిలో డబ్బులు వచ్చినాయి, సో బుక్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. సో ఎస్, అట్లా నమ్ముతాను అనమాట. అట్లా బిలీవ్ పెట్టుకుంటా నేను దేవుడి పైన. ఏ సిచ్యువేషన్ వచ్చినా దేవుడు చూసుకుంటాడు అనేసి. సో ఇంకా వస్తాయి, ఎప్పుడు సుఖమే ఉండలేదు కదా, అప్పుడప్పుడు కష్టాలు కూడా వస్తుంటాయి, తట్టుకొని నిలబడాలి. సో అమౌంట్ వచ్చింది, బుక్స్ అంతా కొనుక్కున్నాం. ఇంకో 2 months అయితే మాకు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అందులో ఐడియా వస్తుంది, మాకు ఇచ్చేటోళ్ళు కూడా ఇస్తుంటారు. ఎప్పుడైనా సరే కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా అసలు ఎనీ టైం దేవుని భక్తిలో ఉండాలి. ఏదో ఒక మార్గం ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడు.